గా అక్కకి అట్లా కూర్చుందని చూస్తుర్రా? ఏం లేదండి. ఇగో మా ఇంటి వెనక ముసలోడు చచ్చిపోయిందండి. ముసలోడు చచ్చిపోయిండు. అయితే నా బిడ్డకు ఫుల్ జ్వరం వచ్చిందండి. ఇక ఏం చేయలే, తాయితు కట్టి తీసుకొచ్చిన, అల్లు పట్టి తీసుకొచ్చిన, ఆడికి దింపిన, ఈడికి దింపిన, ఏడికి దింపినా ఈ జ్వరమే తక్కువైతలేదు. అవు ఏం చెత్తుల్లా, ఎందుకు జ్వరం తక్కువైతలేదు ఇట్లా, మరి ఏం చేయాలి అన్నం చూసినాక ఈ అటు దింపినా ఇటు దింపినా ఏడ దింపినా కానీ జ్వరం అసలే తక్కువైతలేదు. మరి ఏందా అని ఆయనతో నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అల్లు పట్టి తీసుకొచ్చిన. ఏం తేలింది దాంట్లో, అల్లులు ఏమి వెళ్ళిందంటే మా ఇండనక ముసలోడు పట్టిండట. ఆ ముసలోని పేరు వెళ్ళింది. నేనేం చేసిన, ఇక ముసలి పేరు వెళ్తే ఏం చేయాలని వాళ్ళని అడిగిన. ఇక వాళ్ళని అడిగితే ఏం చెప్పారు, ఇంత అన్నం అండు, కోడిగుడ్డు అండి ఆ లాకెట్లో పెట్టేస్తే నీ బిడ్డకు జ్వరం తక్కువ అవుతుంది అని చెప్పారు. ఆయనతో నేనేం చేసిన, ఇక ఆయనతో ఇంత పచ్చన్నం వండిన, ఇక కోడిగుడ్డు అండి ఆయనతో మరి అందరు అన్నాకని పెట్టిన. ఓళ్ళేరులా మరి అందరూ అన్నారు, ఓళ్ళేరు. అందరు అన్నాక ఆయనతో నేను భయం కొద్ది పోయిన. మళ్ళీ చూసిండు అనుకో, ఇదేమి మళ్ళీ పెట్టుకుందో తిరిగిందంటారు అని అందరూ అన్నాకని పోయి పెట్టొచ్చిన. ఇక పెట్టొచ్చినాక ఏమైంది, పోయినా ఆయన తీస్తారాకులో పోయినా ఆయనతో అన్నం ఇట్లా అన్ని పచ్చన్నం కొడుకుడు అన్నీ పెట్టిన. ఆయనతో పోయి పెట్టేసాడు ఆకిట్లో పెట్టినా ఊకున్నా. మరి ఊకున్నా అయిపోతుండే కదా. నేను ఆయనతో ఊకోలేనులా. ఆయనతో ఫోన్ తీసుకొని పోయినాక ఏమైంది, ఇస్తరాకు పట్టిన అన్నం ఉంటుంది కదా, ఆయనతో సెల్ఫీ ఇట్లా పట్టుకొని దిగిన. ఆ దిగి నేను ఊకున్నా అయిపోతుండే కదా. ఆయనతో దిగి స్టేటస్లో పెట్టి పాడైతే ఆ స్టేటస్లో పెట్టేసరికి అది నా స్టేటస్ చూసినాక నన్ను ఒక్క మాట కాదుల్లా మస్తు మాట తిట్టింది నన్ను. అయితే నాకు ఏడుపు వచ్చింది. నాకు నా బిడ్డకి జ్వరం తక్కువ లేదని నేను అనుకున్నా కానీ మస్తు తిట్టిందిల్లా. నేను ఆ బిడ్డకి జ్వరం తక్కువ అవుతుందని నేను ఆ కోడిగుడ్డు అన్నం పెట్టచ్చుట పాడగాని పెట్టొచ్చినా కానీ పిచ్చి మాట తిట్టింది. నా మొగడే దొరికిండాయే, నా మొగడే పట్టిండాయే, నా ముసలోడే పట్టిండా దానికి, నా మొగడే ఇది చేసిండా అది చేసిండా అని మస్తు తిట్టిందండి. తిట్టింది కానీ నేను భయపడుకుంటూ పెట్టొచ్చినా కానీ ఆ స్టేటస్ స్టేటస్ పెట్టకుండా అయిపోతుండే. ఆ స్టేటస్ పెట్టిన దాంట్లో ఆయన దొరికి పడేనుల్లా. ఏం చేస్తూ నాకు చిన్న భయం కాలేదు, మస్తు భయమైందండి. ఇక నేనేం చేయాలి, మస్తు తిట్టిందండి. ఆ మాటలకు బాగా తిట్టింది. అమ్మమ్మో తిట్టుడు పాడుగాను తిడుతుంది. అది అవగానంగానే వస్తుంది. నేనైతే ఇక పోతున్నా. అది అనంగానే వస్తుంది. ఎన్ని తిడుతుందో ఎన్ని మాటలు అంటుందో నాకు భయం అవుతుంది. నేనైతే డోర్ పెట్టుకున్నా, ఇంట్లో కూర్చున్నా. ఇక డోర్ పెట్టుకున్న ఇంట్లో కూర్చున్నా కానీ ఆ కిటికీలకి చూస్తున్నా. నా బిడ్డ చూస్తుంది, మమ్మీ వస్తుంది అని చెప్తుంది. అది అనంగా నత్తుందట. ఎన్ని తిడుతుందో ఎన్ని అంటుందో మాటలు. నాకైతే మొత్తం భయం అవుతుంది. ఏం చేయనో ఏం చెప్పనో ఏమో. నాకైతే అనుకుంటే ఇట్లా కూర్చున్నా. నేనైతే ఇట్లా అనుకుంటూ కూర్చున్నా. ఎన్ని తిడుతుందో ఎన్ని మాటలు అంటుందో ఏమో. పెట్టుట్ల పాడుగాను పెట్టిన కానీ మత్తు భయం అవుతుంది నాకైతే. అది ఏమంటుందో ఏమో. అత్తుంది నేనైతే పోతుంది. ఇక వస్తుంది, నేను పోతున్నా. వస్తుంది.